హలో బ్రో, మీ పేరు? అభిషేక్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? మెయిన్గా గుర్తొచ్చే అంటే మంచితనం. ఉమ్. ఆయన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే నాయకుడు, అతను మంచి చేయగలడని నమ్మకం. ఇప్పుడు ఎట్లా డిప్యూటీ సీఎం కదా, ఆంధ్రప్రదేశ్ని బాగా చూసుకుంటాడు అండ్ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తాడని నమ్ముతున్నాను నేను. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఏమైనా కొత్త మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? కన్ఫామ్గా ఉంది. అలా 21 సీట్స్ 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు ఆయన. కన్ఫామ్గా తీసుకొస్తాడు అండ్ అక్కడ ఐటీ డెవలప్ చేస్తే మన తెలుగు ప్రజలకి అందరికీ ఉపయోగపడుతుంది. ప్రెసెంట్ అయితే డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? కన్ఫామ్గా ఉన్నాయి. నెక్స్ట్ జనసేన పార్టీ 150, 175 కొట్టే అవకాశాలు ఉంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చూడాలనుకుంటున్నారా, ఫుల్ టైమ్గా పాలిటిక్స్లో చూడాలనుకుంటున్నారు? ఇక అలా నాయకుడు అయిపోయాడు కాబట్టి నాయకుడే బెటరు. మూవీస్లో అలా అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిలో మీకు అంటే ఇప్పటివరకు తీసిన మూవీస్లో ఒక బెస్ట్ మూవీ అంటే ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చూసింది అత్తారేని దారేది బాగుంది. ఇప్పుడు పిఠాపురంలో ఆయన గెలిచిన తర్వాత పిఠాపురం అనే పేరు మీద హోటల్స్ పేర్లు పెడుతున్నారు, వెనకాల బైక్స్ మీద పిఠాపురం గారు తాలూకా అని రాస్తున్నారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం? అది చాలా తప్పు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు, అట్లా రాయడం వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అది చాలా తప్పు అండి. అంతా ఉంటే మాత్రం అతని పేరు మీద అన్నదానాలు కానీ ఒక డెవలప్మెంట్ కానీ చేస్తే బాగుంటుంది, కానీ అలా రాసుకుంటే అతనికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అక్కడ మన వీళ్ళు ఉంటారు కదా ట్రాఫిక్ పోలీసులు అలా చూడడం వల్ల అది నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోతుంది, కానీ ఒక పాజిటివ్ వే అనేది థింక్ చేయలేరు పవన్ కళ్యాణ్ పైన. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో అంటే సరిపోదు, కానీ ఆంధ్రప్రదేశ్ దేవుడైపోతాడు అతను.